హాయ్ గార్డెనింగ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారు కదూ? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో బెండ మొక్కల గురించి చెప్పబోతున్నానండి. మన టెర్రస్ గార్డెన్లో ఈజీగా పెరిగేవి కూడా బెండ మొక్కలే. ఈజీగా అయితే కాపు అయితే వస్తుందండి. ఈ బెండలో అయితే చాలా రకాలు ఉన్నాయి. రెడ్ బెండ ఉంది, స్టార్ బెండ, అలాగే కొంచెం డార్క్ కలర్లో ఉంటాయి, కొంచెం లైట్ కలర్ గ్రీన్లో ఉంటాయి. అలా చాలా రకాలు ఉన్నాయి బెండ మొక్కలు. బెండలో రకాలు అయితే అండి, బెండ మొక్కలను అయితే మనం విత్తనాల ద్వారా పెంచుకోవచ్చు. డైరెక్ట్గా ఏ పాట్లో అయితే మనం బెండ మొక్కలను పెడదాం అనుకుంటున్నామో అందులో బెండ గింజల్ని ఒక రోజు అంతా కూడా నానబెట్టి, మామూలుగా మట్టి ఏ విధంగా కలుపుకుంటామో ప్రతి కూరగాయ మొక్కలకి అలాగే మట్టిని, వర్మి కంపోస్టు, కోకోపీటు, అలాగే వేపపిండి ఇవన్నీ కూడా కలిపి మనం 15x15 గ్రో బ్యాగుల్లో అయితే నేను పెడతా ఉంటానండి. అందులో అయితే 3 చోట్ల 3 గింజల చొప్పున నేను పెడతాను. అందులో బాగా వచ్చినవి ఉంచి 3 మొక్కలు ఉంచుతానండి, మిగిలినవి అయితే తీసేస్తాను. అలా డైరెక్ట్గా పెట్టడమే బెటర్ అండి. ఎందుకంటే మనం బెండ మొక్కలు నారు వేసి కొంచెం సైజు పెరిగిన తర్వాత రీపాటింగ్ చేస్తే అవి హెల్తీగా అన్నీ బ్రతకవు, ఏదో కొన్నే బ్రతుకుతాయి. నేను ఎప్పుడు కూడా ఇలా పాట్లో డైరెక్ట్గానే పెట్టేస్తూ ఉంటాను. ఇప్పుడు నేను గార్డెన్లో ఉన్న బెండకాయలను అయితే హార్వెస్ట్ చేస్తున్నాను. ఇవి నేను కొత్తగా పెట్టిన బెండ మొక్కలు ఒక 15 బ్యాగుల వరకు కూడా పెట్టానండి. పాతవి అయితే ఇంకా కాస్తున్నాయి. నేను కొత్తవి కూడా విత్తనాలు డైరెక్ట్గా నానబెట్టి బ్యాగుల్లో పెట్టేస్తాను. ఇవైతే త్వరగానే మనకి కాపు వచ్చేస్తుందండి. దీనికైతే మనం పెస్ట్ కూడా ఎక్కువగా ఏమీ ఉండదు. అలాగే ఫెర్టిలైజర్స్ అయితే నేను మొక్క పెట్టినప్పుడు ఇచ్చిన ఫెర్టిలైజర్సే ఇప్పుడు నేను హార్వెస్ట్ చేసిన తర్వాత మరలా దీనికి వర్మి కంపోస్ట్ వేస్తానండి. ఎక్కువగా నేనైతే వర్మి కంపోస్ట్ని యూజ్ చేస్తాను. మీ దగ్గర ఆవు పేడ, మాగినది ఆవు పేడ ఎరువు ఉంటే ఆవు పేడ ఎరువైనా 3 గుప్పుల చొప్పున ఒక్కో బ్యాగుకి వేయచ్చు, లేదా వర్మి కంపోస్ట్ అయినా వేయచ్చు, కిచెన్ కంపోస్ట్ అయినా. ఇలా హార్వెస్ట్ చేసిన తర్వాత వేయచ్చు. మొక్క పెట్టిన తర్వాత హార్వెస్ట్ చేసే వరకు అయితే మనం ఎటువంటి ఫెర్టిలైజర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. వీటికైతే ఫస్ట్ అయితే అండి పేనుబంక వస్తుంది, ఆకు వెనకాల ఉంటుందండి, పేనుబంక వస్తుంది. అలాగే మిల్లీ బగ్స్ కూడా వస్తూ ఉంటాయి. ఇవి లైన్ అంతా ఒక 8 మొక్కల వరకు ఉన్నాయి. ఇవి అయితే పాత మొక్కలు, మీకు నేను రీసెంట్ వీడియోస్లో అయితే చూపించాను. తీసేద్దాం అనుకున్న మొక్కల్ని నేను ప్రూనింగ్ చేశానండి. ప్రూనింగ్ చేసిన తర్వాత మరలా ఇవైతే కాపు వచ్చింది. ప్రూనింగ్ చేసిన తర్వాత నేను అనుకున్నాను చిన్నగా వస్తాయి, కొంచెం ముదిరినట్టు వస్తాయి అనుకున్నాను, కానీ లేదు, బాగానే వచ్చిందండి. కొత్తగా పెట్టిన బెండ మొక్కలు ఎలా కాసాయో అలాగే వచ్చాయి నాకు. ప్రూనింగ్ చేసిన తర్వాత కూడా మనం బెండ మొక్కల్ని సంవత్సరం అంతా కూడా పెంచుకోవచ్చండి. ఈ బెండ అయితే మనం ఎక్కువ కాపు అయితే తీసుకోవచ్చు. ముందు పెట్టిన బెండ మొక్కలు ఇవన్నీను. ఇవి కూడా కాపు అయితే బాగానే వచ్చిందండి. బెండకాయలను మనం వెంటనే కోసేసుకోవాలండి. కొంచెం సాయంకాలం కోద్దాంలే అని ఉంచామంటే అవి ముదిరిపోతాయి. నేనైతే మార్నింగ్ కోసేసాను, సాయంకాలానికి మరలా ముదిరిపోతాయి. బెండ మొక్క చూడండి, ఈ మొక్కను నేను ఒక అడుగు మొక్క పెరిగిన తర్వాత పైన టిప్స్ ఉంటాయి కదా చివర్లో, పైన అయితే నేను చివర్లను అయితే కొంచెం కట్ చేశానండి. అలా కట్ చేయడం వల్ల అయితే బెండ మొక్క 2-3 కొమ్మల కింద వచ్చి ఎక్కువ 2-3 కొమ్మలు ఎప్పుడైతే మనకి వస్తాయో అప్పుడు ఎక్కువగా పూలు వస్తాయి, కాయలు కూడా వస్తాయి. మనం అలా చివరన కట్ చేయకపోతే బెండ పొడవుగా పెరిగిపోద్ది, అంతేగాని కొమ్మల కింద రాదండి. ఒక అడుగు పెరిగిన తర్వాత నేనైతే చివరన టిప్స్ని కట్ చేశాను. కట్ చేయడం వల్ల 2-3 కొమ్మలు వచ్చి ఒక్కొక్క దానికి కాపు అయితే మనం ఎక్కువగా తీసుకోవచ్చు. ఇది ముందు పెట్టిన బెండ మొక్క అండి. చూడండి, దీనికి ఇప్పుడే లైట్గా పేనుబంక స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు కూడా ఇలా చివరన పిందులు కింద వస్తుంటాయి బెండ పిందులు, అవి బెండకాయలు చివరన పేనుబంక వస్తూ ఉంటుందండి. ఇప్పుడే స్టార్ట్ అయింది దీనికి. అయితే నేను ఇప్పుడు ఫెస్ట్కి అయితే నేను లిక్విడ్ని అయితే స్ప్రే చేస్తాను. ఇది మరలా మనం అలా వదిలేసామంటే ఈ వర్షాలకి ఇంకా పెస్ట్ ఎక్కువ అయిపోద్ది. అలాగే చూసుకుంటూ ఉండాలి. ఆకులు వెనకాల కూడా పెస్ట్ ఉంటుందండి. అలా పెస్ట్ ఉన్న ఆకులను అయితే మనం తీసేసి బయట వేసేయచ్చు. అలా మిల్లీ బగ్స్ కూడా ఉంటాయండి, చూసుకుంటూ ఉండాలి అవి ఎక్కువ అవ్వకుండా.
ఇవి నేను షేడ్లో పెట్టిన బెండ మొక్కలు. దీని ఆకు వెనకాల కూడా చిన్న చిన్న పంచదార పలుకుల్లా ఫెస్ట్ వచ్చిందండి. ఫెస్ట్ వచ్చిన ఆకులను అయితే తీసేస్తున్నాను. దీనికి కూడా నేను లిక్విడ్ని స్ప్రే చేస్తాను. మనం బెండ మొక్కల్ని ఎక్కువ ఎండ ఉండాలండి. 6-7 గంటలు డైరెక్ట్గా ఎండ ఉండాలి. ఈ మొక్కలు ఎండలో లేకపోవడం వల్ల అయితే చూసారా సైజ్ అయితే మొక్కల సైజు పెరగలేదు. ఇదిగోండి బెండ మొక్కను చూసారు కదా. ఇప్పుడు నేను దీనికైతే చివర్లు కట్ చేసి చూపిస్తున్నాను. ఈ సైజ్ అయిన తర్వాత మనం చివర టిప్స్ని కట్ చేస్తే ఇటు నుంచి 2-3 బ్రాంచెస్ వస్తాయి. అప్పుడు పూలు కాయలు కూడా ఎక్కువ వస్తాయి. అలా కట్ చేసిన బెండ మొక్కే ఇది కూడా చూడండి 2 కొమ్మలు వచ్చింది. దీనికి ఎండ అయితే తగకపోవడం వల్ల మొక్క సైజు పెరగలేదు, ఇలాగే ఉండిపోయింది. చిన్న సైజులో ఉండిపోయి చూడండి మొగ్గొచ్చి పూలు వచ్చి చిన్న చిన్న బెండకాయలు అయితే చిన్నవి స్టార్ట్ అవుతున్నాయి ఇప్పుడే. ఇప్పుడు నేను ఈ బెండ మొక్కలకి లిక్విడ్ స్ప్రే చేయబోతున్నాను. స్ప్రేయర్లో 2 లీటర్ల వరకు వాటర్ తీసుకుని ఇందులోకి నేను ఫెస్ట్ ఆయిల్ తీసుకున్నానండి. ఫెస్ట్ ఆయిల్ని అయితే వేస్తాను. మీ దగ్గర నీమ్ ఆయిల్ ఉంటే నీమ్ ఆయిల్ లీటర్కి 5 ml చొప్పున 2 లీటర్ల వాటర్లు నేను కలుపుతున్నాను. మీరు అలా 2 లీటర్ల వాటర్లో స్ప్రేయర్ ఉంటే అందులో 10 ml వరకు నీమ్ ఆయిల్ తీసుకోండి. నేనైతే ఈ పెస్ట్ ఆయిల్ని లీటర్కి 3 ml చొప్పున 6 ml 2 లీటర్లకి అయితే కలుపుతున్నాను. ఇందులో కడుపు నొప్పి సోడా ఉంటుంది కదా, బేకింగ్ సోడా, ఇది 2 లీటర్లకి 1.5 టీ స్పూన్ అయితే వేస్తున్నాను. అలాగే ఇందులో లిక్విడ్ సోప్ ఉంటే వేయండి, ఎక్కువ పవర్ అయితే లేనిది. నేను డిటర్జెంట్ పౌడర్ అయితే కొంచెం వేస్తున్నాను. ఈ 3 వేసిన తర్వాత స్ప్రేయర్లో వేసి మనం స్ప్రే చేసుకోవడమే. ఇలా ఎక్కువ అవ్వకుండా ఫెస్ట్ని ఈ వర్షాలకైతే ఫెస్ట్ ఎక్కువగా వచ్చేస్తూ ఉంటుంది కాబట్టి ఇంకా స్టార్ట్ అవ్వలేదండి. కొద్దిగా ఇప్పుడే ఒక మొక్కకి పేనుబంక అయితే స్టార్ట్ అవ్వబోతుంది. అందుకే నేను ఇదైతే స్ప్రే చేస్తున్నాను. ఇది బెండ మొక్కలకే కాదు అన్ని రకాల మొక్కలకి కూడా స్ప్రే చేయొచ్చు. పేనుబంక, మిల్లీ బగ్స్ ఉంటే మిల్లీ బగ్స్ కూడా స్ప్రే చేయొచ్చండి. టెర్రస్ గార్డెన్లోని పెంచుకోవచ్చు. చిన్న ప్లేస్ ఉంటే కింద అయినా వేసుకుంటే చాలా ఈజీగా అయితే బెండ మొక్కలే పెరిగిపోతాయండి. నేనైతే వేసిన తర్వాత నేను ఇంకా ఇప్పుడు ఫెర్టిలైజర్ అయితే ఏమీ ఇవ్వలేదు, పోస్ట్ హార్వెస్ట్ చేశాను. చేసిన తర్వాత దీనికి నేను కొంచెం వర్మి కంపోస్ట్ని అయితే ఇస్తానండి. మీరు కూడా టెర్రస్ గార్డెన్లో విత్తనాల ద్వారా బెండ మొక్కలను అయితే పెంచండి. ఆర్గానిక్గా పెంచుతున్నాం కదా, ఈ బెండకాయలు అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఫ్రై చేసుకున్న పులుసు పెట్టినా చాలా బాగుంటుంది, ఈజీగా కూడా చేసుకోవచ్చు. ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఈ వీడియోని అయితే లైక్ చేయండి, గార్డెన్ లవర్స్కి షేర్ చేయండి. ఎంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేయండి, నా ప్రతి వీడియో మిస్ అవ్వకుండా వస్తుంది. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. హ్యాపీ గార్డెనింగ్.